నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతూ వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఏ పార్టీకి ఆ పార్టీ తమ వ్యూహాలతో ముందుకు వెళ్ళే క్రమంలో ఉన్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పటికే వారి వారి కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్తున్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా వెళ్తున్నాయి. ఇట్లాంటి క్రమంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకనంటే ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో సమస్యలను అధిగమిస్తూ తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఇట్లాంటి క్రమంలో మనం ప్రజల వద్దకు వెళ్ళాలి, మన పార్టీ విధి విధానాలను కూడా ప్రజలకు వివరంగా చెప్పాలి. ఇలాంటి క్రమంలో ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు టీడీపీ అధిష్టానం. దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ రూట్ మ్యాప్ కూడా వచ్చింది. 5వ తారీఖు నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు. అక్కడక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఆయన అంటే ఏ ప్లేస్లో జరిగే కార్యక్రమానికి బహిరంగ సభకి పాల్గొంటారనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ప్రతి సభలో తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, క్యాడర్ అంతా పాల్గొంటుంది. ప్రతి చోట జరిగే బహిరంగ సభలను విజయవంతం చేయడానికి రెండు పార్టీలు సన్నద్ధమయ్యాయి అనేది మాత్రం మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఒకసారి చూస్తే కనుక 12 రోజుల్లో మొత్తం 22 చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. అంటే ఇది ఫస్ట్ టర్మ్, మొదటి భాగం అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇంకా ప్రజల్లోనే ఉంటాం, ప్రజల వద్దకే వెళ్తాం, ప్రజలతో మమేకం అవుతాం అని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి క్రమంలో జనవరి 5 నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనవరి 5న కనిగిరిలోను, అలాగే 7వ తేదీన తిరువూరు, ఆచంట నియోజకవర్గాలు, 9వ తేదీన వెంకటగిరి, ఆళ్లగడ్డ, 10వ తేదీన బొబ్బిలి, తుని, 18న గుడివాడ, 19న నెల్లూరు, కమలాపురం, 20న అరకు, మండపేట, అలాగే 24వ తేదీన పీలేరు, ఉరవకొండ, 25న కొవ్వూరు, పత్తికొండ, 27న గోపాలపురం, పొన్నూరు, 28న మాడుగుల, టెక్కలి, 29న ఉంగుటూరు, చీరాల. మొత్తానికి ఈ రకంగా ప్రస్తుతానికైతే ప్లాన్ చేశారు. 11వ తారీఖు నుంచి 17వ తేదీ వరకు ఒక చిన్న విరామం ప్రకటించారు. ఎందుకనంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ విరామం అని పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. మొత్తానికి అంటే పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క చోట మీటింగ్ పెట్టాలి అనేది ఫస్ట్ దీనిలో భాగంగా మనకి అర్థమవుతుంది. మొత్తానికి ఇక 2024 ఎన్నికలే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక రకమైనటువంటి కసరత్తు ప్రారంభమైంది. ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి జన సమీకరణ జరగాలి, ఎటువంటి కార్యక్రమాన్ని రూపొందించాలనేది కూడా ఒక స్కెచ్ అనేది చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఆ లోగో ఆవిష్కరణలో కూడా ఒక కీలకమైనటువంటి పరిణామంగా చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా సైకిల్ సింబల్తో పాటు గ్లాస్ కూడా, అంటే రెండు పార్టీలు కలిసి వెళ్తున్నాయి కాబట్టి ఈ సభలకి ఒక ప్రత్యేకమైనటువంటి లోగోను తయారు చేయించాలి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టింది. ఇంకా 2 రోజులు సమయం ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతం అవటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీపై ఏ రకమైనటువంటి కుట్ర జరిగింది అనేది ప్రధాన అజెండాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి మనం. ఎందుకనంటే ఏ తప్పు చేయకుండా మనల్ని అరెస్ట్ చేశారు, జైల్లోకి తీసుకువెళ్ళారు. కాబట్టి ఈ అంశాన్ని తీసుకొచ్చి ప్రజా వ్యతిరేక పాలనలో వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తుంది, ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందట్లేదు, ఒక అరాచక పాలన అనేది ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. కాబట్టి దానికి చెక్ పెట్టాలంటే తెలంగాణలో ఏ విధమైనటువంటి రిజల్ట్ వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. కాబట్టి దాన్ని మనం అస్త్రంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమై మన విధి విధానాలను ప్రకటించడం, అలాగే మన మేనిఫెస్టోలో అంశాలను కూడా ప్రజలకు వివరించాలి. దానికి సంబంధించి బహిరంగ సభల ద్వారా జన సమీకరణ చేయాలి అన్న ఆలోచనతో అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అలాగే జనసేన కూడా తన వ్యక్తిగతంగా కూడా ఆ పార్టీ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆయన నియోజకవర్గ స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎలా ఉంది మన పరిస్థితి అనే దాని మీద కూడా రివ్యూ మీటింగ్లు నడుస్తున్నాయి. మొత్తానికి ఈ 22 చోట్ల జరిగేటువంటి బహిరంగ సభల్లో రెండు చోట్ల పాల్గొంటారా, 4 చోట్ల పాల్గొంటారా తెలియదు. కానీ ఖచ్చితంగా మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో
తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా మొదటి నుంచి చివరి వరకు కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనబోతుంది అనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది.